ప్రభుత్వం వచ్చి 2 వారాలు కాలేదు, ఇప్పుడే మనం ఆ డిస్కషన్లో పోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఆ పాజిటివ్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డానో వాళ్ళకి ఖచ్చితమైన ఒక గౌరవం ఉంటుందని నేను నమ్మే వ్యక్తిని. ఒకటి. రెండోది, మీరు ఈ ఎలక్షన్స్ ముందు ఉంటామని చెప్పిన వాళ్ళు పోయినరు, బయట పార్టీల నుంచి వచ్చిండ్రు, ఇవన్నీ వాళ్ళందరికీ నేను ప్రతినిధిని కాదు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు మనిషిని ఎప్పుడైనా ఒక మనిషి యొక్క ఐడియాలజీ వాడుకుండే దమ్మును ఎప్పుడు కొలమానంగా కొలవాలంటే హైప్లో ఉన్న. అవునా? అవును. కాంగ్రెస్ రూలింగ్ రాగానే చాలా మంది కాంగ్రెస్ మాది, అసలు మా పుట్టింది కాంగ్రెస్ అని చాలా మంది చెప్పేదానికి రెడీ ఉంటారు. నేనేమంటున్నా, 2009లో రాజకీయం అంటే తెలంగాణ ఉద్యమంలో నేను జాయిన్ అయినా, 2014 వరకు 5 ఏళ్ళు. అక్కడి నుంచి 2014 నుంచి ఇక వారం రోజులు అయిపోతే ఇది 2024. అవును. ఇవి 10 ఏళ్ళు. మొత్తం 15 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా నేను. అవును. నాడు తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాట, ఉద్యమము, జైలు, కేసులు. అవునా? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. బట్ తెలంగాణ ఇచ్చినారు. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారి నాయకత్వాన్ని మనం మద్దతుగా నిలబడాలి, ఉడతాభక్తిగా మన వంతు ప్రయత్నం చేయాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఒక అధికార ప్రతినిధిగా, ఓ ఏఐసిసి మెంబర్గా, ఓ మీడియా కన్వీనర్గా, ఓబీసీ చైర్మన్గా, సో మళ్ళీ అధికార ప్రతినిధిగా అనేక వాళ్ళు ఏ అసైన్మెంట్ ఇస్తే పార్టీ ఆ అసైన్మెంట్ను అనేక రాహుల్ గాంధీ గారి మీటింగ్ మీడియా కన్వీనర్గా, అంటే అగ్రనేతలు వచ్చిన మీటింగ్లకి మీడియా కన్వీనర్గా నాకు ఇచ్చిన ప్రతి రోలు నిర్వర్తిస్తూ వస్తున్నాను. 15 ఏళ్ళుగా ఒక వ్యక్తి ప్రతిపక్షంలో ఉండడం ఈ రోజు రాజకీయాల్లో సాధ్యమా మీరు చెప్పండి? అందుకనే అడిగాను, మొదటి నుంచి అడుగుతాను. ఇప్పుడు ఈ పూటకు ఉండరా? ఇప్పుడు ఈ పూటకు పదవులు ఇవ్వట్లేదు చాలా మంది, అదే అంటున్నా. నేనేమంటున్నా, మనిషి క్రెడిబిలిటీ ఎప్పుడు డిసైడ్ చేయాలా? ఆడ్ షిప్స్ ఉన్నప్పుడు, రైట్, లో ఫేస్ లో ఉన్నప్పుడు, పవర్ లో లేనప్పుడు, ప్రతిపక్షంలో నా వయసుకి అవన్నీ చూశారు. నేనేమంటున్నా, మీరు చూసారు స్టేజ్కి వచ్చినప్పుడు, మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఉంటది అంటున్నాను. ప్రభుత్వం అది ఇప్పుడు మీ చేతిలో నా చేతిలో లేదు కదా. ప్రభుత్వ పెద్దలకైతే మన కష్టం, నా కష్టం తెలుసు కదా. నేను ఎవరు అడగలేదు, నేను ఎవరిని బాగా క్లోజ్ ఉంటారు 15 ఏళ్ళ నుంచి. అందరూ క్లోజ్, మంత్రులు కూడా ఉన్నారు కదా ఈరోజు. అందరినీ సీఎం గారితో సహా మంత్రులందరినీ కూడా వారు ఇప్పుడు గౌరవ హోదాల్లో ఉన్నారు కాబట్టి వారిని సార్ అనాలి. బట్ అన్న అని పిలుచుకునే స్వేచ్ఛలో ఉంది నాకు, అందరితో ఆ సాన్నిహిత్యం ఉంది. సీఎం గారిని అన్న అని పిలవచ్చు, మంత్రులను, గౌరవ మంత్రులందరినీ అన్న అని పిలవచ్చు, అంత సాన్నిహిత్యం ఉంది. అయినా కూడా నేను నోరు తెరిచి ఎవరిని ఇది కావాలి. పార్టీలో ఇన్ని వర్గాలు ఉన్నాయి, ఏ వర్గానికి సంబంధించిన నేత ఏ వర్గం లేదు. నేను ఏమంటున్నా, ఇదో కలెక్టివ్ ఎఫర్ట్. అంత స్వాతంత్రం ఎందుకని? ఇప్పటికీ స్వాతంత్రం నడుస్తుందా కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ కల్చర్ లో స్వాతంత్రం అనేది ఇమిడి ఉంటది, ఒకటి. రెండోది, వర్గాలు అనేదాన్ని నేను విభేదిస్తా. ఎందుకు అంటే ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో ప్రశ్న అడిగినరు, అది మీకు కరెక్ట్ అనిపించచ్చు, నాకు రాంగ్ అనిపించచ్చు. నేను దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం, ఇది కాదు ఇది విషయం అని చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఇంత మాత్రానికి మన ఇద్దరి మధ్యన మనం వేరే వేరే గ్రూపులు లేదంటే వేరే వేరే సంఘాలు అయిపోయినామా? కాదు కదా. ఇది కూడా కాంగ్రెస్ లో కూడా అంతే. ఒక ప్రపోజల్ పెడితే దాని మీద మంచి చెడు చర్చ నడుస్తుంది. నడిచిన తర్వాత అల్టిమేట్ గా పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇప్పుడు ఏంది, ప్రభుత్వం వచ్చింది, ఎంత కంఫర్టబుల్, నిన్న మొన్న అసెంబ్లీలో చూస్తున్నారు, ఎంత కలెక్టివ్ ఎఫర్ట్స్ తోని డీల్ చేస్తున్నారు. అవును. సో మీరు కాంగ్రెస్ లో ఉన్న మాకు అంతర్గతంగా ఉన్నటువంటి ఒక స్వేచ్ఛని కూడా దాన్ని గ్రూప్ తగాదాలను ఇంకోటనో నేను అన్నట్లు, అన్ఫార్చునేట్లీ ఏంటంటే కదా ఇవాల్టిది కాదు, అది మీడియా సృష్టి అండి. ఏముంది, మీరు అన్ని చూపిస్తారా? ఇప్పుడు ప్రగతి భవన్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులు హరీష్ రావు గారిని ప్రగతి భవన్ మెట్లే ఎక్కనీయలేదు. ఇది రాసిందా మీడియా? రాసింది, ఎందుకు రాయలే? ఎప్పుడు ఏది ఇంత మా అయితేనే మసాలా ఐటమ్స్ బ్రేకింగ్ వేసి చేస్తుంటారు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి గ్యాప్ ఉందని, కేటీఆర్ గారికి హరీష్ రావుకి గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మీరు ఫ్రంట్ లైన్ లో రాయరు కదా ఇవన్నీ. ఏదో మనలాంటి వాళ్ళు కలిసినప్పుడు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడతారు కానీ మీడియా ప్రధాన ఇప్పుడు కూడా రాయొచ్చు. బట్టి విక్రమార్క గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య పడదని చెప్పి రాసుకోవచ్చు. నేనేమంటున్నా, నేను అనేది మీడియాగా మీకున్న స్వేచ్ఛ అది మీరు రాసుకుంటారు. వాస్తవ పరిస్థితులు వేరు అని చెప్తాను. మీ స్వేచ్ఛను హరించడానికి నాకేమి రైట్ లేదు. బట్ నేను వాస్తవం అయితే చెప్పాలి కదా. పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, పార్టీలో అట్లాంటి అంతర్గతంగా గ్రూపులు అవి ఒకటండి. మా హైకమాండ్ ఢిల్లీలో ఉంటది, వారు ఇచ్చే ఆదేశానుసారం మేము తెలంగాణ ప్రజలకు సేవ చేస్తాం. కాదు, పార్టీ అధికార ప్రతినిధి మహేష్ గారు ఉన్నారు అని చెప్పుకునే ఆ రోజు పోయి ఒక మంచి ప్లేస్ లో మహేష్ గారు ఉన్నారు అనేది రావాలనే కదా
ఇప్పుడు నేను నాలాంటి జర్నలిస్ట్ కూడా నన్ను అభిమానించే వాళ్ళు, నా కష్టం చూసిన వాళ్ళు మీలాగానే నాయకత్వం కూడా చూసింది కదా అంటున్నా. ఇప్పుడు దానికి నేనేం కొత్తగా నాకేదో కావాలి అని ఇప్పుడు నేను ఇప్పుడు పార్టీకి తేడా కనిపించింది కాంగ్రెస్ లో. ఎప్పుడు పార్టీకి మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికి అదే కాంగ్రెస్ పార్టీ, అదే ఐడియాలజీ, అదే సిద్ధాంతం. ఏం మార్పు అంటే ఇప్పుడు ఏమంటారు, కలెక్టివ్ ఎఫర్ట్స్ జరిగినప్పుడు ప్రజల నుంచి కూడా స్పందన వచ్చినప్పుడు అధికారంలో ఉన్నాం. బి హనుమంతరావు గారు ఒక రకంగా మాట్లాడతారు, ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తి ఇంకో రకంగా మాట్లాడతారు. మొన్న మైనంపల్లి హనుమంతరావు జాయిన్ అయిన కొత్తల్లోనే అసలు బీఆర్ఎస్ ని మొత్తం చీల్చి చెండాడతామని చెప్పని అన్నారు. అలాంటి వైఖరులు ఏం కనిపించలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ లో మాకు అట్లాంటి ఆలోచన కనిపించట్లేదు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చింది ప్రజలకు వాళ్ళకి సేవ చేయమని, మేము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయమని. ఎవరు మీనో చీల్చి చెండాడడానికో, ఎవరు మీనో స్వారీ చేయడానికో, ఎవరు మీనో కుట్రలు చేయడానికి మాకు అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము ఈ కుట్రల పేరుతోనో పగా ప్రతీకారాల పేరుతోనో మేము మిస్యూజ్ చేయము. మేమేంటంటే ప్రజలకి మేము ఏం హామీ ఇచ్చినాం దాన్ని ఎంతవరకు డెలివరీ చేస్తున్నాం, ఈ రెండు అంశాలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతామని. దానిలో భాగంగానే మీకు మార్పులు కనిపిస్తున్నాయా? సంఖ్యలు తెంచేసినాము, గడిలలోకి ఇలా సామాన్యుడు పోయి దర్జాగా సోఫాలో కూర్చొని ఫోటోలు పెట్టుకుంటున్నారు. అది సాధ్యమైందా 10 ఏళ్లలో? సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఒక సాధారణ ప్రజానికము పోయి సోఫాల్లో కూర్చొని వాళ్ళ విజ్ఞప్తులు చెప్పుకొని రాజసంగా కూర్చునే రోజును తీసుకొచ్చినామంటే ఇది ప్రజాస్వామ్య విలీనం. ఇది యాక్చువల్ అసలు ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా దేవుళ్ళు. అవునా? అవును. అన్ఫార్చునేట్లీ ఒక 10 సంవత్సరాలు వెనక్కిపోయినాం మనం ప్రజాస్వామ్యం విషయంలో. నిరంకుశత్వం, స్టోన్ ఏజ్ నాటి రాజకీయాలు చేసినారు కేసీఆర్ గారు. అందుకే ఈ రోజు వారు రెస్ట్ తీసుకుంటున్నాం, మేము అధికారంలోకి వచ్చినాము, మేము ప్రజలకు సేవ చేస్తున్నాం. మీకు మార్పు అయితే కనబడుతుందా? అనిపించింది. ఏది కాన్వాయ్కి నాకు ట్రాఫిక్ ని ఇబ్బంది పెట్టొద్దు నా కోసం అని మా ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇది మార్పు కాదా? మహిళలు ఏ రోజన్నా వాళ్ళు అంటే దూర ప్రయాణం చేయాలంటే చేతులు డబ్బులు లేకపోతే ఇంటి పక్క వాళ్ళను వీళ్ళని అడగడం, లేదా దానికోసం డబ్బులు లేవంటే అంత దూరం పోయి రావడానికి 300-400 అవుతాయి. ఇప్పుడు ఈ కష్టకాలంలో హామీలకి సంబంధించి వెళ్తే పోవాలంటే 4 కోట్ల రూపాయలు ప్రతిరోజు నేనేమంటున్నా, ఎవరు ఆర్టీసీకి, టీఎస్ఆర్టీసీకి 4 కోట్ల రూపాయలు ప్రతిరోజు రావాల్సిన లాభం అని అనుకుంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి నెల ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎంత అవుతుంది? ఎక్కడి నుంచి ఎంత అవుతుంది చెప్పండి? మీరు అధికారంలో ఉన్నంత కాలం మీరు కావాల్సిన హామీలు మీరు ఇచ్చేస్తారు. 1000 కోట్లు ప్రజా రవాణాకు మేము వెచ్చిస్తున్నాము. మీకు కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో హరీష్ రావు గారికి ఏమైనా కడుపు నొప్పి? నాకేం లేదు, అంటే జనరల్ అడుగుతున్నా. సాధారణంగా ఎవరన్నా ఆలోచించేది ఇదే. ఏమని? ఫ్రీగా మేము అడిగామని అంటున్నారు వాళ్ళు. ఎవరు ఫ్రీగా ఇవ్వని మేము అడిగామా అని అడుగుతున్నారు. అలా అడిగే వాళ్ళ కోసం కాదు కదా ఈ స్కీము. ఫ్రీగా ఇప్పుడు ఏమంటారు, ఫ్రీగా అవకాశం ఉంటే వాడుకుంటే మీకు అవసరం ఉంటేనే వాడుకోండి, లేకపోతే మీరు దాన్ని వదులుకోండి. ఇంకెవరన్నా నీ ప్లేస్ లో వస్తారు. బస్సులో ఎంతమంది పడతారు? 150 మంది పడతారు అనుకో. ఫ్రీగా అవసరం లేని వాళ్ళు వాళ్ళ ఉన్న సొంత కారు ఉన్నాడు బస్ ఎక్కడ ఈ హామీలు ఇవన్నీ హామీలు ఎన్నాళ్ళు నడుస్తాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నడుస్తాయి. కర్ణాటకలో నడుస్తలేవా? కర్ణాటకలో నడుస్తున్నాయి కదా, ఇక్కడ కూడా నడుస్తాయి. ఇప్పుడు మేమేమంటున్నామంటే అక్కడ 5 ఇక్కడ 6 రేపు రాబోయే రోజుల్లో 7-8 వెళ్ళిపోతుంది. 10 చేస్తామండి. ప్రజలకే కదా చేస్తున్నాము. మేము ఏమైనా ఇళ్ళలాగా తీసుకుపోతున్నామా? కాదు కదా. క్యాములు చేస్తున్నామా? చేస్తే మీలాంటి యాక్టివ్ ఉన్న జర్నలిస్టులు ఉన్నారు కదా, మీ యాక్టివ్ జర్నలిజంతో అన్ని బయట పెట్టి మమ్మల్ని ఆల్రెడీ ఇప్పుడు అలా బయటికి తీసే కదా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వచ్చింది. అప్పుడు నేను 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా మీరు ఒకటి చెప్పండి, ఒక మహిళ అంటే ఆ రోజు పరిస్థితులు మీరు టచ్ చేసింది కాబట్టి చెప్తున్నారు, అదర్వైజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు కోల్ స్కామ్ అన్నారు, అదేం లేదని తేల్చిందా కోర్టు, కానీ మమ్మల్ని బదనాం చేసిండ్రు కదా. మేము ప్రభుత్వంలోనే దిగిపోవడానికి కోల్ స్కామ్ మాకు అంటగట్టిండ్రు కదా. రైట్. 2G స్పెక్ట్రమ్ అన్నారు, కుంభకోణం అన్నారు. ఏమైనా తేల్చిండ్రా? ఎవరినన్నా దోషులుగా శిక్షించిండ్రా? విచారణ జరిపి క్లోజ్ చేశారు కదా. చిదంబరం నడుస్తుంది కదా, ఏదండి స్కామ్ నడుస్తుంది కదా, అది వేరు. మళ్ళీ అది వేరు, ఇది కాదు. సో నేనేమంటున్నా, ఈ రెండు కాకుండా ఎవరు ఢిల్లీలో ఒక మహిళ ఒక యువతి రేపుకు నేషనల్ హెరాల్డ్ కేసు నడుస్తుంది. మీరు ఏ కేసులైనా పెట్టండి, ఎన్ని కేసులైనా పెట్టండి, ఫేస్ చేయడానికి మాకు ఆ ధైర్యము దమ్ము ఉన్నది. ప్రభుత్వాల మీద చట్టాల మీద గౌరవం ఉన్నది. ఈ రెండు ఉన్నంత కాలం మేము ఏదైనా ఫేస్ చేస్తాం కదా. బ్రిటిష్ వాళ్ళనే ఫేస్ చేసిన చరిత్ర ఉన్న పార్టీ మాది. వాళ్ళ వారసత్వమే కదా మేమంతా. అంటే వాళ్ళ అంశాలను వాళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ని పుణికిపుచ్చుకునే కదా మేమంతా పనిచేస్తున్నది. బ్రిటిష్ వాళ్ళ కంటే తీసుమార్కంలో ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు? వాళ్ళు అంటే ఆ రోజుల్లో వాళ్ళు వెనకేసుకొస్తారు కాంగ్రెస్ పార్టీని. ఎందుకంత? అరే నా పార్టీ ఇది, నా ఇష్టము, అంటే నాకు ఇష్టం. నేను అందుకే అంటున్నాను, ఊరికే ఏదో నోటి మాటకు చెప్పట్లే. ఏ పరిస్థితుల్లోనైనా కాంగ్రెస్ పార్టీని
డిఫెండ్ చేయగలుగుతామంటే కాంగ్రెస్ పార్టీ మీద మాకు అంత నమ్మకము, ఆ ఐడియాలజీని అంత మేము అడాప్ట్ చేసి, అంటే నాకు నేనుగా అడాప్ట్ చేసుకుని జీర్ణించుకొని పనిచేస్తున్న కార్యకర్తను. మీరు ఒకటి చెప్పండి, దేశం బ్రిటిష్ వాడు వదిలిపెట్టిపోయినప్పుడు దేశం పరిస్థితి ఏంది? గుండు సూది కూడా ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితి. స్క్వేర్ మీల్ 3 పూటల భోజనం ఈ దేశ ప్రజానీకం చేయలేనటువంటి పరిస్థితి. అది GPS కావాలంటే అమెరికా వాళ్ళు శాంక్షన్స్ ఆపేస్తాము, మీరు పాకిస్తాన్ మీద యుద్ధం ఆపకపోతే అంటే మన సొంత GPS డెవలప్ చేసుకుని కొట్లాడినటువంటి పరిస్థితి. ఆ రోజుల నుంచి ఏంటి కందెన దీపాలు, ఏమంటారు ఆముదపు నూనెతో దీపాలు, కిరసనాయిల్ దీపాలతో వెలిగిన దేశము ఈరోజు ప్రపంచంలో ఇంత శక్తివంతమైన దేశంగా మార్పడంలో మా కృషి లేదా? 10 ఏళ్ల నుంచి మోదీ గవర్నమెంట్ అప్పుల పాలు చేసిండు. అది 1,00,000 కోట్ల అప్పులను 10 లక్షల కోట్ల అప్పులు చేసి దాన్ని మన జీడిపిలో మనం డ్రాప్, నిరుద్యోగం పెరిగింది, ధరలను అదుపు చేస్తామన్నాడు, డబుల్ అయిపోయినాయి. మీకైతే తెలుసు కదా. సో పెట్రోల్, డీజిల్ లోపలికి వెళ్తే చాలా విషయాలు ఉంటాయి. చెప్తున్నా నేను, రూపాయి వాల్యూ పడిపోయింది. 62 రూపాయలు ఉండే మేము దిగిపోయినాడు, రూపాయి వాల్యూ 83 రూపాయలు అయింది. అభివృద్ధి జరుగుతున్నప్పుడు రూపాయి వాల్యూ అభివృద్ధికి ఏమైనా సంబంధం? అట్లా ఏదైనా మాట్లాడితే మూర్ఖండి. PhD మాట్లాడతారు, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ కామర్స్. ఓకే, నా దగ్గర అట్లీస్ట్ వేరే వాళ్ళ దగ్గర ఎవరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒప్పుకుంటారేమో, కానీ నాకు తెలుసు రూపాయి వాల్యూ ఎలా పడిపోయింది. నీ దగ్గర స్టాండర్డ్స్ లేక, నీ జీడిపి ఇది లేక ఏదండి అభివృద్ధి? అభివృద్ధి జరుగుతుంది. ఏం అభివృద్ధి? మిగతా దేశాలతో మనం సమతూగు. అభివృద్ధి అంటే అభివృద్ధి చెందిన దేశాల కంటే పైకి వెళ్తున్నాం మనం అని చెప్పి ఆకలి ఇండెక్స్ లో మనం హంగ్రీ ఇండెక్స్ అనేది ఒక కొలమానం ఉంది. ఆకలి సూచికలో భారతదేశం బంగ్లాదేశ్ కంటే దిగువన ఉన్నది. ఇది అభివృద్ధి అని అడుగుతున్నాను నేను. దేశ ప్రజలకు అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో అభివృద్ధి అని చెప్పుకునే మూర్ఖుడు ఉంటే కదా వాడి